जनरल सेक्रेटरी एलमय गाరు మాట్లాడతారు। జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ। వేదిక పైన అలంకరించినటువంటి ఆనాడు 2013లో ఏదైతే జలమండలికి మొదటిసారి బాణం గుర్తుపైన భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఇదే హరిశన్న గారు 610 మందిని పర్మిట్ చేసిన ఘనత ఈ గులాబీ జెండాది। కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఫస్ట్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లోనే 610 మందిని పర్మిట్ చేసిన ఘనత మన హరిశన్న గారిది। ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వాటర్ బోర్డు లో గులాబీ జెండాను మనము ఇప్పటికి కూడా రెపరెపలు ఆడిస్తున్నాము। దాని తర్వాత నాయకులు కంటిన్యూగా గులాబీ జెండాతోటే ముందుకెళ్తున్నాం। ఈసారి కూడా 2026లో ఏదైతే ఎలక్షన్స్ కామ్గార్ యూనియన్ పైన మనం పోటీ చేస్తున్నాం, దానికి మన గౌరవ అధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, దాంతో పాటు మన అధ్యక్షులు రాంబాబు గారు అధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు। ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కార్యవర్గ సభ్యులు। ఈ రోజు మన యూనియన్ కి మేమందరము అండదండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నామని చెప్పి మన సీనన్న సిటీ టైగర్ సీనన్న గారు శ్రీరామసారావు గారు ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు। ఆనాటి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి గారు మహమూద్ అలీ గారు ఆశీర్వదించడానికి వచ్చారు। మీకంటే ముందు సార్ ఆల్రెడీ మాట్లాడి మనకు ఆశీర్వదించారు। ఉద్యోగులారా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ రోజు మనము ఎలక్షన్స్ కు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది। ఎందుకంటే మీ అందరికి తెలుసు గత 6 సంవత్సరాలు ఉంది మనకు ఉద్యోగులకు అండదండగా నిలబడింది గులాబీ జెండా। రాంబాబు గారు మనకు 2000 పైచులకు ప్రమోషన్లు ఇప్పించారు, మీ అందరికి తెలుసు। హెల్త్ కార్డ్స్ విషయంలో స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కడ నుండి మనకు వేరే డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారు, కానీ అట్లా కాకుండా 3 లక్షలు వితౌట్ డిడక్షన్ ఫ్రీగా మనం హెల్త్ కార్డు మన ఉద్యోగులందరికీ ఇచ్చుకున్నాం। దాని తర్వాత కరోనా టైంలో 2 టర్మ్స్ ఇన్సెంటివ్ అమౌంట్ 7,500 రూపాయలు అదే ఆనాటి మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారితో చర్చించి 7,500 2 సార్లు మనం అందరం తీసుకున్నాం। బెనిఫిట్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ఇటీవలే మనం చలో బోర్డ్ ఆఫీస్ అని చెప్పి ధర్నా నిర్వహించాం, ఇక్కడ పోస్టర్స్ ఉన్నాయి। నిన్న ఆ నాయకులు ఒక మీటింగ్ చేసి మన పోస్టర్స్ కు మనం తట్టుకోలేక నిన్న వైట్ పేపర్స్ అంటించినారు వాళ్ళు। గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా పోరాటం చేసి మన హక్కులను సాధించుకున్నాం, తెలంగాణనే తెచ్చుకున్నాం మన హక్కులకు ఎంతసేపు అని చెప్పి మన అధ్యక్షుల వారు మన పార్టీ నాయకులందరూ కూడా మన అండగా ఉన్నారు। ప్రతి విషయం ఏదైనా కరోనా విషయంలో కానివ్వండి, పిఆర్సీ విషయంలో కానివ్వండి, ఈ రోజు మనం 73% పిఆర్సీ తీసుకుంటున్నామంటే మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిఆర్సీ ఈ రోజు తీసుకుంటున్నాం। ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చేద్దాం, మేము గవర్నమెంట్ లో ఉన్నాము, మాకు ఓటేంటి పని చేసి పెడతాం, మా గవర్నమెంట్ ఉంది మాకు అవకాశం అంటారు। మీరందరూ గమనించండి, ఆల్రెడీ మీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయి 3 సంవత్సరాలకు మీరు కంటిన్యూ అవుతున్నారు। ఇంకా సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ మాత్రం ఎన్నికల ఇయర్ ఉంటుంది, మీరేం చేస్తారు? ఏం చేయలేదు। ఇప్పుడు కూడా పిఆర్సీ ఇచ్చారా? ఇయ్యలేదు। ఆర్డీఎల్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా రాలేదు, చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి। ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి మొగిళ్ళ రాజరెడ్డి ఇదే జలమండలి యూనియన్ పైన, ఈయన ఇంతకు ముందు ఇదే బాణం గుర్తు మీద మన సురేష్ గారు రామరాజు గారు వాళ్ళందరూ యూనియన్ కు వచ్చి నేను బాణం గుర్తు మీద అధ్యక్షునిగా నిలబడతానని చెప్పి 6 నెలల తర్వాత మోసం చేసి బయటికి పోయి జలమండలిలో కలిసిండు ఆయన। 6 నెలలనే ఇంతమంది ఉద్యోగులను మోసం చేసినట్టు నాయకుడు మనకు రేపు మనకుండి మన సమస్యలు పరిష్కరిస్తాడు, ఆలోచించండి। ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, మనకు కావాల్సింది కార్మిక నాయకుడు। మనకు ఉద్యమంలో ఇంతమంది నాయకులు ఉన్నారు, మన ఏదైతే పార్టీ ఉద్యమంతో ముందుకెళ్తున్నాం అద్భుతంతో మనము అన్ని సాధించుకుందాం। మన హక్కులు సాధించాలంటే ట్రేడ్ యూనియన్ నాయకులు కావాలి మనకు, ఇటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవసరం లేదు। మొగిల్ రాజరెడ్డి అంటే ఎవరో గుర్తుపడ్డారు, ఆయన ఇప్పటి వరకు ఒక సెక్షన్ పోయింది లేదు, ఒక వర్కర్ గుర్తుపట్టింది లేదు। హరిశన్న గారు 2014 నుండి 13 నుండి ఇప్పటికి కూడా గుర్తుపడితే ఏం సురేష్ బాగున్నావు అంటారు। అది కావాల్సింది మన నాయకుల మధ్యలో ఉండే నాయకుడు, మన కార్మికులకు అండగా ఉన్నటువంటి నాయకుడు కావాలి। కుట్రలు అనుకున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది, రేపు వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పి ఓడిపోతున్నారని ఏం చేసారు? కుట్రలు అన్నారు, ఏం చేసినారు? మీకు బాణమూర్తి కాకుండా అని చెప్పి అడ్డుకున్నారు।
బాణం గుర్తు రాకుండా మనం ఊరుకున్నామా? మనం కోర్టు వేసినాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇంతమంది 100 మంది నాయకులు ఈ రోజు మనకు ఏదైతే సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు వచ్చినారు? మన పార్టీ, మన బలం, మన గులాబీ జెండా అని చెప్పి. గమనించండి ఉద్యోగులారా, వాళ్ళు ఎంత మోసాలు చేసినా మనము ఈ రోజు రేపు ఏదైతే 6వ తారీఖు మన యూనియన్ ఎలక్షన్స్ ఉందో అందులో మనం రేపు ఆలోచించి ఈ గులాబీ జెండానే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ గమనించండి. మోసపూరిత వాగ్దానం చేసుకుంటా వాళ్ళు వస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఏది కూడా నమ్మకండి. ఆల్రెడీ 2.5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తారు, ఏమి చేయలేదు. ఇంకో సంవత్సరంన్నర అయిపోతే నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, మన కేసీఆర్ గారి ప్రభుత్వమే. అప్పుడు ఈ నాయకులే మనకు అన్ని పనులు చేసి పెడతారు. కాబట్టి 6వ తారీఖు బాణం గుర్తును భారీ మెజార్టీతో గెలిపించి ఈ నాయకత్వాన్ని, మన పార్టీ జెండాను రెపరెపలాడాల్సిందిగా తెలుసుకుంటూ జై తెలంగాణ.